హలో అండి. ఈరోజు మేము తెలంగాణ మినీ తిరుపతి అయిన స్వర్ణగిరి దేవాలయానికి వెళ్ళబోతున్నాం. మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం కానీ మాకు అసలు కుదరట్లేదు. లాస్ట్ టైం యాదాద్రి వెళ్ళినప్పుడు కూడా జస్ట్ పైన నైట్ అయిపోయింది, దర్శించుకొని వచ్చేసాము. లోపల వరకు వెళ్ళి ఏది డీటెయిల్ గా వీడియో చేయలేదు. అందుకే ఈ రోజు మేము వెళ్ళబోతున్నాం మీ అందరి కోసం వీడియో చేసి చూపించడానికి. ఈ టెంపుల్ కి వెళ్ళి మేము మొత్తం అక్కడ ఎలా దర్శనం చేసుకోవాలి, ఏవేవి ఉన్నాయి అండ్ చాలా విషయాలు చెప్పబోతున్నాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం స్టార్ట్ అవుదామా? స్టార్ట్ అవుదాం. హైదరాబాద్ నుంచి మీరు స్టార్ట్ అయ్యే లొకేషన్ బట్టి స్వర్ణగిరి దేవాలయం 40 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో సగం కన్నా ఎక్కువ సిటీ దాటడానికే సరిపోతుంది. మీరు ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే పొద్దున్నే స్టార్ట్ అయిపోండి, ట్రాఫిక్ పెద్దగా ఉండదు. సిటీ దాటాక ఒక 30 నిమిషాల్లోపే స్వర్ణగిరి వచ్చేస్తుంది. మేము ఇప్పుడే భువనగిరి జంక్షన్ దగ్గర స్వర్ణగిరి బస్ స్టాప్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ మీరు వెనక చూస్తున్నారు, కనిపిస్తుందో లేదు, ఇక్కడ బస్ స్టాప్. మీరు ఒకవేళ బస్సులో వచ్చినట్లయితే ఇక్కడ బస్ స్టాప్ దగ్గర దిగిపోయి ఇక్కడ నుంచి అటుపక్క వెళ్ళాలి టెంపుల్కి. సో ఇక్కడ నుంచి అయితే ఆటోస్ ఉంటాయి, బస్సెస్ వెళ్ళవచ్చు సైడ్. ఇక్కడ నుంచి 2 km ఉంటుంది. నడుచుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి ఓన్ వెహికల్ తో వచ్చిన వాళ్ళు ఇంకా గూగుల్ మ్యాప్స్ చూసుకుని ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు గుడి దగ్గరికి. అయితే మీరు ఇటు సైడ్ రోడ్కి రాగానే స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ అని ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఇటువైపు ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇక్కడ చాలామంది కొబ్బరికాయలు కూడా అమ్ముతారు, కావాలంటే కొనుక్కోవచ్చు. కొంచెం ముందుకు వచ్చి కుడివైపు తిరగగానే దూరం నుంచి 22 ఎకరాల్లో ఉన్న స్వర్ణగిరి క్లియర్గా కనిపిస్తుంది. చూసారా, ఒక చిన్న కొండ మీద గుడి ఉన్నట్టు అనిపిస్తుంది. మేము ఇందాక చెప్పినట్టు బస్సులో వచ్చే వాళ్ళ కోసం ఆటోస్ చాలా ఉంటాయి. చూస్తున్నారుగా, ఇక్కడ రిటర్న్ వెళ్ళడానికి కూడా ఆటోస్ చాలానే ఉన్నాయి. 2 వీలర్కి అయితే గుడి పక్కనే పార్కింగ్ ఉంది, 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కార్ మీద వచ్చినట్లయితే మీరు టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపల కార్కి సపరేట్ పార్కింగ్ ఉంటుంది. ఇదే గుడికి వెళ్ళడానికి మెయిన్ ద్వారం. శంఖ చక్రాలతో 3 గోపురాలతో చాలా చక్కగా నిర్మించారు. ఇక్కడ మధ్యలో వైష్ణవ భక్తులకు గురువైన రామాచార్యుల విగ్రహం ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ లోనే చెప్పులు పెట్టడానికి ప్లేస్ ఉంది. మీరు గుడి దగ్గరలో కూడా బయట పెట్టుకోవచ్చు. ముందు చెప్పినట్లు కార్లో వచ్చేవాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకొని గుడి వెనక పార్కింగ్ చేసుకోవచ్చు. అలానే కార్ పార్కింగ్ చేసిన దగ్గరే మీకు దర్శనం టికెట్స్ కానీ, చెప్పులు పెట్టడానికి కానీ, మీ మొబైల్స్ డిపాజిట్ చేసే కౌంటర్స్ కానీ ఉంటాయి. టెంపుల్ పైకి వెళ్లే ముందు వాటర్ ఫౌంటైన్ మధ్యలో బ్రహ్మరథం ఉంటుంది. మెట్లు ఎక్కే దగ్గర 2 వైపులా స్వామివారి 2 ద్వారపాలకులు జయ విజయ దేవుల్ని మీరు చూడొచ్చు. అలానే శ్రీవారి పాదాలు కూడా ఉంటాయి. పాదాలకి దండం పెట్టుకుని గుడి లోపలికి వెళ్ళిపోదాం. దీన్ని వైకుంఠ ద్వారం అంటారు. ఇక్కడి నుంచి మెట్లు మొదలవుతాయి. ఇది చూసి సేమ్ తిరుపతిలో ఉన్న అలిపిరి మెట్టు మార్గంలానే ఉంది. అన్నిటి దగ్గర అక్కడ గోవింద గోవింద నామాలు రాశారు, చాలా బాగుంది కదా. మొత్తం ఇక్కడ 108 మెట్లు ఉంటాయి. మనం గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళిపోదాం. మెట్లు ఎక్కుతుండగా మీకు పాలరాతితో ఇలా విష్ణుని దశావతారాలు కనిపిస్తాయి. వీటిని దశావతార మండపాలని అంటారు. మెట్లెక్కి పైకి రాగానే చాలా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులతో గుడి మొత్తం కలకలాడుతుంది. ఇక్కడ పక్కనే కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ కూడా ఉంటాయి. గుడి లోపలికి మొబైల్ ఫోన్స్ అలో చేయరు. ఇక్కడే ఎదురుగా ఉన్న డిపాజిట్ కౌంటర్స్లో మీ మొబైల్స్ డిపాజిట్ చేసేయాలి. ఒక ఫోన్కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదే ఈస్ట్ గోపురం, శ్రీవారి దర్శనానికి వెళ్లే దారి. దీనికి కుడివైపు విశ్వక్షేణ గణపతి ఆలయం ఉంటుంది. ఇప్పుడు గుడి క్లోజ్ చేసి ఉంది. మనమైతే బయట నుంచే గణపతికి దండం పెట్టుకుని శ్రీవారి దర్శనంకి వెళ్దాం. శ్రీవారి దర్శనం 3 రకాలుగా ఉంటాయి. మొదటిది ఉచిత దర్శనం. ఇందులో మీరు ఎలాంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా లైన్ లోకి వెళ్ళిపోవచ్చు. రెండవది 50 రూపాయల స్పెషల్ దర్శనం. దీనికి టికెట్స్ మొబైల్ డిపాజిట్ కౌంటర్ పక్కనే దొరుకుతాయి. ఒకరికి 50 రూపాయలు. మేమైతే 50 రూపాయల టికెట్ తీసుకున్నాము. పొద్దున్నే వచ్చే వాళ్ళైతే పెద్దగా జనాలు ఉండరు కాబట్టి ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోవడం మంచిది. ఈ 2 కాకుండా 1000 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. ఒక టికెట్ తో 4 వరకు వెళ్ళొచ్చు. అలానే స్వామివారి పట్టం, ఒక శాలువా, ఇంకా ఒక లడ్డు ప్రసాదం కూడా ఇస్తారు. ఈ టికెట్ ఉన్న వాళ్ళకి దర్శనం కోసం సపరేట్ లైన్ ఉంటుంది. ఇక్కడ లైన్ కి పక్కనే స్వామివారి రథం ఉంటుంది. గుడి చుట్టూరు ఉన్న దానిని మాడవీధి అంటారు. బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఈ మాడవీధిలోనే శ్రీవారిని రథం మీద ఊరేగిస్తారు. ఇక్కడ వికలాంగులకి సపరేట్గా టికెట్స్ ఇస్తారు. దర్శనంకి వేరే లైన్ కూడా ఉంటుంది. టైమింగ్స్ బట్టి వాళ్ళకి స్వామివారి దర్శనంకి వేరేగా ఎంట్రన్స్ ఉంటుంది. మా దర్శనం ఇప్పుడే అయిపోయింది.
ఇలా నార్త్ గోపురం నుంచి బయటకు వచ్చేసాం. శ్రీవారి విగ్రహం అయితే 12 అడుగుల ఎత్తులో చాలా పెద్దగా ఉంటుంది. లైన్లో ఉన్నంతసేపు దేవుని చూస్తూ ఉండిపోవచ్చు. మా దర్శనం అయిపోయేసరికి ఉచిత దర్శనం లైన్ అయితే చాలా పెరిగిపోయింది. అలాంటప్పుడు 50 రూపాయల దర్శనం టికెట్ తీసుకోవడం మంచిది. చాలా దగ్గరలో తాగడానికి మంచినీటి సదుపాయం కూడా ఉంటుంది. దర్శనం నుంచి బయటికి రాగానే ఇక్కడ చాలా ఎత్తైన స్తంభం పైన బంగారు గరుడ విగ్రహం ఉంటుంది. పక్కనే జయద్రథం పైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ విగ్రహం 40 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇంకా ఈ మండపం మొత్తం 120 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ జయద్రథం హంపి విజయ విఠల గుడిలో ఉన్న రథంలానే తయారు చేశారు. హనుమంతుడి విగ్రహం పక్కనే దాదాపు 1700 కేజీలు బరువుండే జయగంట ఉంటుంది. ఈ గంట కొట్టిన 2 నిమిషాల వరకు సౌండ్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మేమైతే గంట కొట్టడానికి చాలా కష్టపడ్డాం. కంచుతో చేసిన ఈ గంట ఇండియాలోనే 2వ అతిపెద్దది. మొదటిది అయోధ్యలో ఉంటుంది. ఆ గంట 2500 కేజీల బరువు ఉంటుందంట. ఈ హనుమంతుడి విగ్రహం పక్క నుంచి శ్రీవారి గుడి గోపురం చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది మాత్రం మీరు మిస్ కావద్దు. అలానే ఇక్కడ నుంచి మీకు విమాన వెంకటేశ్వర స్వామి బంగారు విగ్రహం కూడా చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ చిన్ని శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు. చుట్టూ చిన్న వాటర్ ఫౌంటైన్తో చూడటానికి చాలా అందంగా ఉంది. స్వర్ణగిరిలో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మండపంలో కోనేరు మధ్యలో పవలిస్తున్న విష్ణుమూర్తి. 40 అడుగులు పొడవైన ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడని పిలుస్తారు. ఈ విగ్రహం 2500 కిలోల బరువు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే 2వ జలనారాయణుడి విగ్రహం. మొదటిది నేపాల్లో ఉంటుందంట. స్వామివారి చుట్టూ 4 పక్కల 4 వేదాలుగా నిర్మించారు. ఈ మండపంలోకి రాగానే మొదట లక్ష్మీ నరసింహస్వామిని, భూవరాహ స్వామిని మీరు చూడొచ్చు. ఈ విగ్రహాన్ని దగ్గరగా చూడటానికి కిందకి వెళ్ళాలి. అలానే పైకి వెళితే స్వామివారి విగ్రహం ఇంకా చక్కగా కనిపిస్తుంది. ఈ కోనేరులో కాయిన్ వేసి ఏదైనా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. గుడికొచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం అయ్యాక ఇక్కడే కాసేపు సేద తీరుతారు. మండపం బయట ఇక్కడ వీడియో షూట్ లాంటిది కూడా ఒకటి పెట్టారు. చూడటానికి చాలా బాగుంది. ఒక మనిషికి 20 రూపాయలు తీసుకుంటారు. బయటికి వెళ్లే ముందు పక్కనే మీకు గరుడ దేవుని విగ్రహం కనిపిస్తుంది. తిరుమలలో శ్రీ వెంగమాంబ భోజన కార్యక్రమం లానే ఇక్కడ స్వర్ణగిరిలో కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:45 నుంచి 3:30 వరకు ఉచిత అన్నప్రసాదం పెడతారు. మేము కూడా ఇక్కడే చక్కగా భోజనం చేసాం. ఇక్కడ సాయంత్రం వేళ కూడా పులిహోర లాంటి ప్రసాదం పెడతారు. అలానే ఇక్కడ ఎవరైనా అన్నప్రసాదానికి డొనేట్ చేయాలనుకుంటే డొనేషన్ కౌంటర్ కూడా ఉంటుంది. మీకు కలిగినంత దానం చేయొచ్చు. స్వర్ణగిరిలో మరొక మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ కనిపిస్తున్న శ్రీవారి నిత్య కళ్యాణ వేదిక. ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతాయి. మా అదృష్టం మేము వచ్చిన రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లాంటివి నిర్వహించారు. చాలా మంది ఆడపిల్లలు ఎంతో చక్కగా రెడీ అయ్యి ఇక్కడ దేవుణ్ణి కీర్తనలకి నాట్యం చేస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోలేదు. రోజంతా అక్కడే ఉండిపోవాలనిపించేలా ఉంది. మేమైతే 1 గంట వరకు అక్కడే ఉండిపోయాము. మెట్ల మార్గంలో వచ్చిన దారి పక్కనే బయటికి వెళ్ళడానికి కూడా దారి ఉంటుంది. ఇలా మీరు గుడి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఉంటుంది. మేము లాస్ట్ టైం యాదాద్రి గుడి నుంచి రిటర్న్ వచ్చినప్పుడు స్వర్ణగిరి వచ్చాం. అప్పుడు తీసిన వీడియో ఇది. చూసారా, నైట్ టైం చాలా చాలా బాగుంది. మీరు ఈవినింగ్ వచ్చారంటే రాత్రిపూట లైట్స్తో మెరిసిపోతున్న స్వర్ణగిరిని చూడొచ్చు. 9 గంటల వరకు గుడి తెరిచే ఉంటుంది. చూసారు కదండి స్వర్ణగిరి. అన్ని డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు బయలుదేరిపోవాలి. ఒక రోజంతా చక్కగా ఫ్యామిలీతో ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అన్నప్రసాదం కూడా పెడుతున్నారు కదా, చూసాం కదా మనం. మంచి చక్కగా తిన్నాము.
ప్లస్ ఇంకా కళ్యాణ వేదికలో మంచిగా భరతనాట్యం డాన్సెస్ కూడా అవుతున్నాయి. సో 1 డే అంతా చక్కగా స్పెండ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, డెఫినెట్గా ఇది వర్త్ ఇట్. హైదరాబాద్ దగ్గరలో ఉంటే డెఫినెట్గా రండి. వీలైతే యాదగిరిగుట్ట వెళ్ళే వాళ్ళు వెనక్కి వచ్చేటప్పుడు ఇలా రండి ఇక్కడికి. చాలామంది యాదగిరిగుట్ట మార్నింగ్ వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ ఇక్కడికి వస్తారు. అందుకే ఈరోజు సండే అయినా కొంచెం ఫ్రీగా ఉంది మనకి. ఫ్రీగా అన్ని తిరిగి మొత్తం చక్కగా దర్శనం చేసేసుకున్నాం. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టెంపుల్ది వారికి షేర్ చేయండి. సరేనా? బాయ్ బాయ్.